వెయిట్ చేస్తూ ఉన్నారు 4,000 ఎప్పుడు వస్తుందా అని. పెద్ద మనుషులు వెయిట్ చేస్తూ ఉన్నారు 4,000 పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని. వాళ్ళకి పెన్షన్ ఇప్పియండి, 4,000 పెన్షన్ ఇప్పియండి మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పి. ఇట్లా 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు 2,500 ప్రతి మహిళకి ఎప్పుడు వస్తుంది అని. వాళ్ళకి ఇప్పియండి 2,500 మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి. ఇది నా సూచన. నా ఇంటి మీదకి దాడి చేస్తే, నా ఇంటి మీదకి మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉసిగొలిపితే వచ్చేది ఏమీ లేదు. దాంతో ప్రజలకేం లాభం జరగదు. మీరు అధికారంలో ఉన్నారు, అధికార పార్టీలో కార్పొరేషన్ చైర్మన్గానే ఉన్నారు, మీరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పించే పనిలో ఉండండి. అది నిజమైన పని. నా మీదకి దాడి చేసడం నిజమైన పని కాదు. అది నా బాధ్యత. డెఫినెట్ అడుగుతా. మీరు ఎన్నిసార్లు నా ఇంటి ముట్టడించినా, నా మీద ఎన్నిసార్లు దాడి చేసినా, మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నేను నిలదీస్తూనే ఉంటా. ఇవ్వాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూనే ఉంటా. ఇది నా బాధ్యత. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూనే ఉంటా. మీ దాడులకు నేను భయపడిపోయి నా బాధ్యతను నేను తప్పుకోను. కాబట్టి మీ బాధ్యతలు మీరు నిర్వర్తించే పని చేయాలని చెప్పి మానాల మోహన్ రెడ్డి గారికి సూచన చేస్తూ ఉన్నా. అట్లనే ఎవరో ఎన్ఆర్ఐ గల్ఫ్ ఫోరం సంబంధించిన వ్యక్తట దేవేందర్ రెడ్డి గారు ఆయన పేరు. ఆయన డైరెక్ట్ నా ఇంట్లోకే వచ్చినాడు. ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కినాడు. ఎక్కి అక్కడ మా తమ్ముడు ఉంటే మా తమ్ముడిని కొట్టబోయినాడు. అక్కడ గొడవ చేసినాడు. అవసరమా అది? నేను అడిగింది కూడా గల్ఫ్ కార్మికుల కోసమే కదా నేను అడిగింది. దేవేందర్ రెడ్డి గారు, నేను అడిగింది మీరు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేపియండి అని అడిగాను. మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని అడిగాను. టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి అని అడిగాను. ఇగో ఇంకా రానివారు ఉన్నారు, ఈ రానివారికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇప్పియండి అని చెప్పి అడిగాను. దానికి మీరు గల్ఫ్ సంక్షేమ బోర్డు సభ్యుడిగా నన్ను అభినందించాల్సింది పోయి నా ఇంటి మీదకే మీరు దాడికి వస్తే ఇది ఏమాత్రం న్యాయము, ఏమాత్రం సబబు? కాబట్టి నా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.